హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే గురువారందండి. ఎప్పటి వ్లాగ్ అప్పుడే పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. పూజ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అలా అవుతుందండి. పిల్లల్ని పంపించేసి అయితే పూజ చేసేసుకుంటున్నాను. దేవుడి కాడ కూర్చొని నా మనసులోని కోరికలన్నీ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు కొన్ని మంత్రాలు అవి వచ్చండి. చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉన్నాను. వాటిని అయితే చదువుతూ ఉన్నాను. పూజ అయితే చేసుకుంటున్నానండి. అలాగే శివరాత్రి రాబోతుంది కదండి. ఇంకా మళ్ళీ బూజు దులుపుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి. చాలా పనులు ఉన్నాయండి. ఆదివారం శివరాత్రి వస్తుందండి. పూజ అయితే చేసుకున్నాను. ఇక వెళ్ళి టిఫిన్ అయితే చేయాలండి. ఆల్రెడీ పిల్లలకైతే చేసి పంపించేశాను. పులిహోర చేశానండి. వాళ్ళు తినేసి పులిహోర అయితే లంచ్ బాక్సులు కూడా పట్టుకు వెళ్ళిపోయారు. ఈ బట్టలు అయితే ఐరన్ చేయాలి. మా ఇంటి బయట అయితే ఇలా ఉంటుందండి. చుట్టూరు చెట్లకి కుండీలు అయితే వేసుకున్నాను. అంటే ఇంటి లోపల. బయటైతే కొద్దిగా ప్లేస్ ఉంటే తంత తీసి ఇట్లా చెట్లు అయితే వేసుకున్నాను. పూల చెట్లు అయితే ఖాళీగా ఉన్నాయండి. పూలు కోసేసాను కదా పూజ కోసం. బయటైతే వంగ చెట్లు, పూల చెట్లు వేసుకున్నాను. ఇంటి చుట్టూరు అయితే ప్లేస్ ఉంటుందండి. తిరుక్కొని రావచ్చు హ్యాపీగా. అలాగే ఇంట్లోకి అయితే వచ్చి పప్పు చేయాలి. పప్పుచారు చేయాలి. మా సైడ్ అయితే మీ సైడ్ కొంతమంది అయితే పప్పుచారు అంటారు. మా సైడ్ అయితే పప్పుల్స్ అంటారు. ఈలోపు అరటిపళ్ళు అయితే వచ్చాయి, తీసుకున్నాను. 50 రూపీస్కి ఇచ్చారండి అవి. టమోటాలు, పచ్చిమిరపకాయలు కడిగి బాగా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసి కుక్కర్లో వేసి మూత పెట్టేయాలి. కుక్కర్లో వేసేటప్పుడు ఉప్పు అవి వేయొద్దండి. పప్పు గబాన మెదగదు. అంటే ఉడికిపోయిన తర్వాత ఉప్పు, చింతపండు వేసుకుంటారు. చింతపండు నేను ఈరోజు వేయలేదండి. నా కాడ నిమ్మరసం ఉందని నిమ్మరసం యాడ్ చేశాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని అయితే పెట్టేసాను. ఈలోపు మళ్ళీ ఎర్రగడ్డ తాలింపు కోసం కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. వేరే వాళ్ళది కరివేపాకు ఉంటే తెంపుకొచ్చాను తిరగమాతకి, తాలింపుకి. ఈ వంకాయలు అయితే మన బయట చెట్టు తీస్తాం కదండి ఇందాక, ఆ వంకాయ చెట్టు. వంకాయలు అయితే పెద్దవి అవుతాయి కానీ ఇలా కోతులు అయితే చాలా ఉన్నాయండి మా ఊరు సైడు. అందుకని వాటిని తెంపుకొచ్చేసాను. పప్పు అయితే విజిల్ వచ్చేసిందండి. ఇంకా దాన్ని మెదిపేసి దాంట్లో నిమ్మరసం, ఉప్పు యాడ్ చేశాను. ఇప్పుడు తాలింపు కోసం అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి చిట్పట్ట అన్న తర్వాత కరివేపాకు, ఆనియన్ వేసుకోవాలి. ఆనియను అవి కొంచెం రెడ్డిష్గా వస్తేనే బాగుంటుందండి పప్పుచారుకి టేస్ట్. ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చిన తర్వాత పప్పు పోసుకొని అవి 2 తెల్లులు అంటే 2 ఉడికినట్టు వచ్చింటే ఆపేసుకోవాలి. అప్పుడు మాత్రమే సూపర్ టేస్ట్ వస్తుందండి. పప్పుచారులోకి వడియాలు వేపుకొని కానీ తింటే సూపర్ అండి. అలాగే బట్టలు ఐరన్ చేసి పక్కన పెట్టేశాను. మా వారి లుంగి ఎప్పటి నుంచో కుట్టమని అడుగుతూ ఉన్నారు. ఈ రోజుకైతే దానికి ముహూర్తం వచ్చిందండి. అది కుడతా ఉన్నాను. నేను ఈ మిషన్ నేర్చుకున్నది కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి.
దాని గురించి కూడా ఒక వ్లాగ్ అయితే పెడతాలేండి. ఆడవాళ్ళైతే ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదండి. ఏదో ఒకటి చేసుకుంటూ వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎండ్ చేసుకోవాలి. అంటే డబ్బుల కోసం కాకపోయినా మేము ఇది సాధించాం అనే తృప్తి అయితే ఉంటుందండి ఖచ్చితంగా. ఆ తృప్తి ఎవరు ఏం చేసినా తెచ్చలేరు. వాళ్ళకై వాళ్ళు నేర్చుకొని ఇలా చేసుకుంటా హ్యాపీనెస్సే వేరండి. బయట వాళ్ళు ఎవరియి కుట్టనండి. మేము కుట్టుకుంటాము. అంటే ఇంట్లో వాళ్ళవి పాప వాళ్ళవి కానీ, నావి కానీ, మా ఆయనవి కానీ నేనే కుడతాను. జెంట్స్‌వి ఏముండాయిలెండి. ప్యాంటు షర్ట్‌లు అన్నీ బయట రెడీమేడ్‌గా తెచ్చేసుకొని ఏసేసుకుంటున్నారనుకోండి. లేడీస్‌వే కదండీ! బ్లౌజ్ కుడితే 300 అలా తీసుకుంటున్నారు బయట. అదే మనం నేర్చుకొని మనం పెట్టుకున్నట్లయితే అంత అవ్వదు కదండీ! అలాగే నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇట్లా ముందుకు తీసుకొని వెళ్ళడం వల్లే నేను కొంచెం గోల్‌కి రీచ్ కాగలను. అలాగే మిషన్ అయితే కుట్టేసానండి. ఇంకా ఇవి పొద్దున ఆరేసిన బట్టలైతే మేడ మీద ఉంటే ఇప్పుడు తీసుకొచ్చి వాటినైతే మడత వేసి ఎక్కడ సర్దేసేయాలి. ఓకే అండి. బాయ్.